क्षणम क्षणम कणम कणम भारत माता के अंकित क्षणम क्षणम कणम कणम भारत माता के अंकित भारत माता की जय भारत माता की जय भारत माता की जय జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3 రోజుల పాటు సంతాప దినాలు పాటించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో గూడూరు కోర్టు ప్రాంగణంలో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా అలాగే దాడిలో మృతి చెందిన మృతులకు సంఘీభావంగా వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని చెప్పి ఈరోజు మానవహారం ఇవ్వడం జరిగింది. ఈరోజు మన భారత ప్రధానమంత్రి ఎన్డీఏ ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదులను తరుముకొట్టేందుకు అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము నమ్ముతున్నాము. అలాగే ఈ ఉగ్రవాద దాడి అనేది దేశానికే ఒక నల్లటి రోజులాగా మిగిలిపోతుంది. ఈరోజు రాబోయే రోజుల్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, మన దేశం అలాగే మన కూటమి ఇటువంటి సంఘటనలను రాజకీయ పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందులో మన నెల్లూరు జిల్లాకు సంబంధించి మధుసూదన్ గారు కూడా అక్కడ చనిపోవడం, అక్కడికి మన పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వచ్చి ఆయనకి మృతికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ 28 మంది మృతులకి ప్రతీకారంగా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ ముష్కరుని మట్టుబెట్టడంతో పాటు మరోసారి ఇటువంటి చర్యలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాము. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్య భావాన్ని కలిగి పార్టీలకు అతీతంగా ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చి మృతులకు సంఘీభావం తెలియడంతో పాటు ఆ ప్రతి ఒక్కరికి ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ